భానుప్రియ గారు గనక దొరకకపోతే మీకు చాలా కష్టమయ్యేదేమో అని ఒక అభిప్రాయం. ఈవెన్ ఎలా అనుకోవడం జరిగింది? మామూలుగా కాస్టింగ్ లో వచ్చేటప్పుడు అమ్మాయి డాన్స్ నేర్చుకుంది ఆనంద్ గారి దగ్గర ఎక్కడో, తర్వాత ఏమో మంచి కళ్ళు చక్కగా, సో న్యాచురల్ గా ఐ థాట్ వీ కెన్ మౌల్డ్ హర్. మ్యూజిక్ ఆల్రెడీ కంపోజ్డ్ ఫర్ పర్ఫార్మెన్స్, కరెక్ట్లీ పర్ఫార్మ్ చేయడానికి తగ్గట్టుగా ఉంటుంది మ్యూజిక్. ఈ వెర్రి వేషాలు వేయటానికి ఉండదు. అయితే ఈ వెర్రి వేషాలకు కూడా మ్యూజిక్ ఆఫ్టర్ వర్డ్స్ రీ రికార్డింగ్ లో ఇచ్చారా అన్నట్టుగా కంపోజ్ చేయాలి. అర్థమైంది సార్, కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు బట్ దీనికోసంగా మ్యూజిక్ చేయలేదు. భానుప్రియ గారితో మీ ఎక్స్పీరియన్స్ అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే మీ సీన్స్ మధ్య కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా యాక్ట్ చేశారా? లైక్ హౌ డిడ్ యూ ఫైండ్? Bhanupriya had previously worked in Srinivas Kalyanam, but of course in Swarnakabalam, I think తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్. షీ ఈజ్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్. తనకు కూడా ఆ సినిమా తర్వాత ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇన్ ఎవ్రీ యాంగిల్. ఐ థింక్ షీ బెనిఫిటెడ్ అ లాట్ ఫర్ గెటింగ్ సచ్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ and a very difficult character director designed for her, and she did a wonderful job. బయటికి వెళ్తుంది కదా, వెళ్ళంగానే ముందర ఆ బ్యానర్ చూస్తుంది. ఆ బ్యానర్ లో అమ్మ హీరోయిన్ పోజ్ చూసి తను కూడా పార్క్ లోకి ముందర అటు ఇటు చూస్తుంది, ఎవరైనా ఉన్నారా లేదా అని. ఏకాంతంగా నడుము కట్టేసుకొని ఆకాశంలో అసలు హరివిల్లు అని పాడుతూ ఉంటాం. తర్వాత ఏమో దాంట్లో పాట గురించి చెప్పండి సార్. ఆ పాటలో ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ చాలా పల్లవి నాదే. దాంట్లో ఆకాశంలో ఆశల హరివిల్లు, స్వర్ణకమలం అనగానే విశ్వనాథ్ గారు, సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు, ఒక ముగ్గురు త్రిమూర్తుల అత్యద్భుతమైన కలయిక అది. మొట్టమొదటి ఆకాశంలో హరివిల్లు పాట తీసుకుంటే ఒక అద్భుతమైన యవ్వనంలో ఉన్న ఒక
అమ్మాయి తన భావి జీవితం ఎలా ఉండాలి, ఒక పేద కళాకారుడికి పుట్టి కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పుడు మనకు కూడా ఒక అద్భుతమైన మంచి జీవితం ఉంటే బాగుంటుంది. చాలా అందంగా వర్ణించారు సార్ మీరు. విష్ణువర్ధన్ గారు ప్రతి సినిమాలో కూడా పాటలు కథనంలో ఒక భాగం. ఆ పాట ద్వారా కొంత క్యారెక్టరైజేషన్, కొంత సందర్భాన్ని చెప్పటం ఒకటోది. రెండోది, పాట ద్వారా కవిత్వం చెప్పటం అనేది ఒక నూతన ప్రక్రియ. విశ్వనాథ్ గారు అది ప్రోత్సహిస్తారు. ఏ కళకైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు కనిపించడానికో చెవులకు వినిపించడానికో చేయకూడదు. మనసుని కదిలించి కరిగించేలా ఉంటేనే ఆ కళకి ఒక సార్థకత. ఈనా గారు ఎంత చక్కగా నాట్యం చేశారండి. అది చూస్తుంటే నేను మీకు శిష్యుడినైపోవాలనిపించింది. నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ మాట అంటున్నావు గాని నిజంగా అది చేసిన పద్ధతి చూసి కాదు. అంటే ఆమె చేసిన శాస్త్రం కాదంటారా? నాకు చూపు గట్టిగా ఉన్నంతకాలం శాస్త్రోక్తంగానే నేర్పానయ్యా. కానీ ఇప్పుడు ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని అది అంత భక్తి శ్రద్ధలతో చేయడం లేదని నాకు అనిపిస్తోంది. నాకు ఆ టైం అనిపించలేదండి. ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు, మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది. ఆ కళాకారుడు చరితార్థుడవుతాడు. మీనాలో చక్కని లయజ్ఞానం ఉందయ్యా, కానీ చిత్తశుద్ధి ఏకాగ్రత లేవు. ఏదో మేము చిన్నవాళ్ళం కదండి, పసితను. మీరు కొంచెం కళ్ళరి చేసి మందలించండి. మీనా గారి చేత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించి మంచి ప్రదర్శనలు ఇప్పిద్దాం. ఊరు వాడ మీ పేరు ఆమె పేరు మారు మోగెట్టు చేద్దాం. బ్రతికీర్చడానికే పెద్దపిల్ల రెక్కల మీద ఆధారపడిన వాడిని ఇక ఇలాంటి కళల్ని తీర్చుకునే శక్తి నాకే. సీన్స్ గురించి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కేర్లెస్నెస్ కంటిన్యూయేషన్, ఈ డాన్స్ అయిపోయిన తర్వాత గజ్జలు ప్రాక్టీస్ అవాయిడ్ చేసే ఉద్దేశంతో వెళ్ళి గజ్జలు పడేయడం, అసలు ఆ సీన్ సార్ మీరు చెప్పాలి. అసలు ఎలా కన్సీవ్ చేశారంటే ఆ అమ్మాయి పడేసింది, ఈయన వచ్చి హీరో వచ్చి తీసాడు. అదొక్కటే కాదండి, అక్కడ ఉన్న ప్రతి క్యారెక్టర్ మాట్లాడుతుందండి. ప్రతి క్యారెక్టరు అతి సహజంగా, మామూలుగా మన నిత్య జీవితంలో అసలు గ్యాలం వేస్తారని చాలామంది తెలియదు. అసలు బావులు ఉంటాయనే తెలియదు. ఈ జనరేషన్లో ఒక బావి అనేది ఉంటుంది. పంపులు అవి అలవాటు పడ్డారు కానీ ఒక బావి అనేది ఉంటుంది. అది ఈశాన్య దగ్గర తొంగి ఉంటుంది, లేకపోతే ఏదైనా ఉంటుంది అనేదే తెలియదు. అసలు అన్ని పాత్రలు దాంట్లో పనిచేస్తాయి. పని మనిషితో సహా దొరికిందంటే మరి నేను ఎత్తుపోయాను అంత నా మీద కూడా పెట్టారు. తూర్పు అక్కడికి పెద్ద ఆయన కూడా చెప్తాడు, వద్దు నాయనా అదేం పోతే పోయినాయిలే మామూలు గజ్జలే, దానికోసం నువ్వు రిస్క్ చెయ్యొద్దని చెప్తాడు. అంటే అంత మనం పెంచుకుంటూ పోయాం. సరే ఫైనల్గా వాడు వచ్చినా కూడా ఏమి ఉండదు, దొరకదు. అక్కడ సాక్షిరంగారా కూడా సాగర సంగమంలో కమలాసల్లాగా తగిడి తగిడి దందాన అని చెయ్యాలనుకుంది, పడిపోయినాయి. నా గజ్జలు బావిలో పడిపోయినాయి నూకాలు. పొలమ్మోలమ్మో అట్టా చూత కూకుంటే కప్పలు గుట్టుక్కు మరి మింగి గల్లు 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 మంట గంతులు ఎత్తుకోకుంటాయి. ఏటో బావు కట్టమాసారు బావు, బావు పాండ్రంగ బావు, బేగెళ్ళిపోతాయి బావు. ఏమిటి ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటుంటేను. పాపండి బావు మీ గోస. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటి? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావులో పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? ధర్మగారు, మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టి మీద నుంచు నృత్యం చేశాడు. తను చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణ లేదు.
నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి. మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినాయి. మీకెందుకండి ఈ శ్రమ, నేను తెస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి మీరు దిగద్దు. బావ అసలే చాలా లోతు. ఈ అబ్బాయి ఎవరో అర్థం చేసుకోడు. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారమే కాదు. పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోక పెరిగాలవా. భలేవారండి. మీనాక్షి గారి, మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రానాయనా. బాబు మా స్టీలు పళ్ళెం ఒకటి పడిపోయింది, కాస్త చూసి పెట్టి బాబు. మా గాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగవయ్యా, దిగు. వద్దు బాబు, వద్దు. ఆ స్టీలు పళ్ళెం పడిపోలేదు, ఏం పడిపోలేదు. వదిలేయండి. హసిపిల్ల వారు నూతులో దిగుతారంటే వద్దంటాం పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్, పెద్ద మాచారులాగా. అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళకి అద్దుకోండి. జాగ్రత్త బాబు, చాలిపోగలవు. ఏమిటండి, ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి. నాయనా చంద్రం, ఊ అన్నాయనా, ఊ అను. పెరియాల్వార్, పెరియాల్వార్, ఊ అన్నాయనా, ఊ అను. వాళ్ళు చూస్తున్నారు. ఒక్కసారి ఊ అన్నాయనా. పెరియాల్వార్, ఊ అన్నాయనా, ఊ అను బాబు. అయ్యో నా గంట అండి. ఆ గంట తీయకు బాబు. నువ్వు తీ బాబు. చెంబు. కలశముఖే విష్ణు, రాగి చెంబు. అది మాదే, అది మాదే. మరి నాన్నెత్తుకెళ్ళిపోను, నా మీద పడిపోనారు. ఇక మళ్ళీ తీడు, కష్టార్జితం అయితేగా దక్కేందుకు. ఇది శర్మ గారిది, మీరు వెళ్ళొచ్చు. ఉత్తరేసం పట్టుకొచ్చాడు. అసలే కింద జర గజ్జలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో. పైకి వచ్చేయమనండి. వెతికింది సారు, ఇక పైకి వచ్చేసే నాయనా. ఏం నాయనా, గజ్జలు కనిపించలేదా? నోట్లో గంటుంటే ఏం మాట్లాడతాడండి? ఉమ్మై. ఉమ్మకు మాదే నాయనా. అయితే గజ్జలు పోయినట్టే. ఏమండి, భయపడ్డారా? గజ్జలు పోతే పోయినాయి, ఎందుకు నాయనా అంత తెగి? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోరు. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, అంటే మీరు చెప్పిన టాపిక్ 2-3 రకాలుగా అడగాలనుకుంటున్నాను. కళల పట్ల ప్రస్తుతం ఉన్న సమాజానికి ఉన్న దృష్టి బేసికల్లీ బతకడానికి సరిపోదు, దీనికి వినేవాళ్ళు కానీ ఆదరించే వాళ్ళు కానీ ఎంతో కొంత బాధ్యత వహించి దీనికి ఏమైనా చెయ్యాలి అనేది మీ ఉద్దేశమా? త్యాగరాజ స్వామి వారి గుడిలో నిర్మాల్యత వాడు నీకు, కూచిపూడి అగ్రహంలో దిద్దిత్తాయి అనేవాడు నాకు. అంటే అంత విద్య వచ్చినా కూడా వాళ్ళకి ఏమీ ఆధారం లేదని చెప్పడం, వినేవాళ్ళకి ఏమైనా బాధ్యత ఉందని చెప్పడం మీ ఉద్దేశమా సార్? ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్. ఫైనాన్షియల్ గా యూ కెన్ నాట్ కంపేర్ ది ఇన్కమ్ దట్ వైలిస్ట్ గెట్స్ అండ్ ఐటీ మ్యాన్ గెట్స్. బట్ ఇదే దీంట్లోనే ఒక సార్టప్, ఒక ఆనందం ఉంది, అది కనుక తెలుసుకుంటే అని చెప్తున్నాం. సో అక్కడే మనం ప్రశ్నలు సమాధానాలు, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానాలు కూడా దాంట్లో చెప్పేశాం. మనం దాన్ని నమ్మినవాడు, దాన్ని నమ్ముకుని బతికినవాడు. ఇప్పుడు నేను దర్శకత్వం మీద నేను ఏదైనా మాట్లాడాలంటే బికాజ్ ఐ లివ్డ్ ఆన్ దట్, ఐ స్ట్రగుల్డ్ ఫర్ ఇట్, ఐ మే సే ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. అది యాక్సిమాటిక్గా తీసుకుని అది మనం యూనివర్సల్గా చేయటమా చేయకపోవటం అనేది ఇది ఇండివిజువల్ ఒపీనియన్. ప్రపంచం అంతా ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే మనం ఏమిటక్క కూపస్థమండు అలాగా అంటుంది. అవును, కరెక్టే కదా. ఆ ఏజ్లో, ఈ యుగంలో, ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న మనిషికి కలిగే ఆలోచన అది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా? ఆన్సర్ అమ్మాయి ఆన్సర్ అంటే ఆలోచించుకొని అంటుంది. ఇదే కావాలి బొంతో కైలాసానికి వెళ్ళటం అంటుంది. సరే, ఇప్పుడు ఇదే సీన్లో మనం మాట్లాడుకుంటున్న సీన్లోనే రికార్డింగ్ బిట్ గురించి మాట్లాడితేనండి, ఒక వైలన్లో ఒక త్యాగరాజ స్వామి వారి కీర్తన వాయిస్తారు. చక్కని రాజమార్గం ఉండగా సందుల దూర నేల అని కరహరప్రియ రాగంలో. అలాగే ప్రతి డైలాగు, ఆన్సరు, ఆ సీను, రికార్డింగ్తో సహా ఎంతగా అతికిపోయి ఎంత సెన్సిబుల్గా అనిపిస్తాయి సార్. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఏమవుతారంటే అన్ని పిక్చర్లకి ఒకటి కావచ్చు, వాళ్ళ కంట్రిబ్యూషన్ అంతా ఈక్వల్గానే ఉంటుంది. చూడన్నా, ప్రపంచం అంతా చకచక అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనకపడున్నాము. దిత్తా దిమిత కిటతక తడాంకుతక ధిమిత కథ దిగినతో దిత్తా దిమిత కిటతక తడాంకుతక ధిమిత కథ దిగినతో
మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటక్క కూపస్తు మండుకాల్లా నీతి చాలా సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా. నాన్న, ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా, తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న? ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా. ఇంకొకటి కూడా ఉంటుంది దాంట్లో, ఒక ఘనాపాటి అంటే తెలియని వాడు నువ్వు కలెక్టర్గా ఎందుకు అది ఆ సీన్ నేను అనుకున్నాను. నాన్న వచ్చారు ఆ రోజున షూటింగ్, నీకు గుర్తుందో? వైజాగ్లో షూట్ చేస్తుంటే రామానాయుడు గారు కూడా వచ్చారు షూట్ చేస్తారు. వీళ్ళు ఏదో స్టైపెండ్ లాంటిది ఇస్తున్నారు గవర్నమెంట్, తెచ్చుకుందామని అనిస్తే కనీసం మర్యాద లేకుండా నుంచోబెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు ఆ సీట్ని ఆధారపెట్టి కూర్చొని మాట్లాడిన వాడివి, నువ్వు అసలు నీకేం అర్హత ఉందని ముందర చెప్పు. నువ్వు అద్భుతమైన వేదాంగాలు జీర్ణించుకున్న ఒక పండితుడికి నమస్కారం చేయలేని సంస్కారం. ఏంటి సంస్కారం అసలు? ఎవడు అసలు? ఏమిటి మీరు ఘనాపాటి అని? కుమ్మరి అంటే అర్థం అవుతుంది, కమ్మరి అంటే అర్థం అవుతుంది, మేదరన్నా అర్థం అవుతుంది. ఉట్టినే ఘనాపాటి అనేసి చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి? మీరేం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాకే వేస్ట్ చేసేస్తారు. ఘనాపాటి అంటే ధాత రాతి రాతిర్ధాత ధాత రాతి సవిత సవిత రాతిర్ధాత ధాత రాతి సవిత రాతి సవిత సవిత రాతి రాతి సవితేదం ఇదం సవిత రాతి రాతి సవితేదం రాతి సవిత. అయ్యో, సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే, ఇదే టైం వేస్ట్ చేయడం అంటే. చూడండి, మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది. వెళ్ళండి, సెలవు ఉన్న రోజున రండి, తీరిగ్గా కూర్చుందాం. వెళ్ళండి. అలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు, ఒక్క 50 రూపాయలు ఇప్పించండి దయచేసి. నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు. కర్మ, మళ్ళీ ఏమిటండి? మీ అర్హత ఏమిటో, మీకు ఏం వచ్చో ఏం రాదో, అసలు మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న తర్వాత ఆలోచించేది డబ్బిచ్చే. ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయ్యా. ఓ మహా పండితుడు, వృద్ధుడు, కనీసం కూర్చోమనకుండా ఇందాకటి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే, ఏమిటయ్యా నీ సంస్కారం? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతూ కూర్చోమంటావా? ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలేంది? వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి పాదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి? రోజు గడిచే దిక్కులేక మీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి. వాళ్ళ పాండిత్యం ముందు మీరు ఇచ్చే సహాయం ఏ హోల్డ్ యువర్ టంగ్. ఊరుకో బాబు. మూర్తి గారు, నేనేనండి. రండి, పిలుస్తున్నారు. ఎందుకు బాబు వారితో గొడవ పడ్డం? గొడవ కాదండి, అతను సరైన పనే చేశాడు. మనం కళాకారులం, వృద్ధులం అని గౌరవం లేకపోయినా మనుష్యులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి? పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను. నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను. ఉన్న సహాయమే, కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు. పదచంద్ర. సార్, పాటల గురించి మాట్లాడితే ఇప్పుడు యాక్చువల్గా అమ్మాయి నిర్లక్ష్యం, వీళ్ళిద్దరూ ఆర్థికంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన శిష్యులుగా జాయిన్ అయినప్పుడు అమ్మాయి అతన్ని ఆట పట్టించిన విధానం, అక్కడి నుంచి ఒక పాట సీను. కళ్ళు కనిపిస్తావు, శబ్దం వినిపిస్తోంది, తప్పుడు పేస్తోంది కావాలని చేస్తాడు. వాడి నడక బాగా నడిపిస్తుంది, వాడే బాగా నడుస్తున్నాడు, వాడికి తెలుసు కాబట్టి. చిన్నపిల్లాడు మీరు నడుస్తున్నారు, మీరు చేయండి అంటుంది. పైగా ఫస్ట్ టైం యాక్చువల్లీ అంతసేపు ఒక అమ్మాయి అలా చూసి అంతే చూడండి, ఏముండదు, ఏ సినిమాలో చూడలేదు. చంద్ర గారు మీరు చేరే లయ తప్పుతోంది బాబు. లయ తప్పుతోందటండి, సరిగ్గా చేయండి. అయ్యో నాన్న. లయ తప్పుతోందమ్మా, చూడవే. నేనేం చేయను నాన్న, వారి పాదాలు వారి గజ్జలు అర్థం చేసుకో. క్షమించండి, ఈసారి సరిగ్గా చేస్తాను. చెప్పండి. ఇప్పుడు తాళం వేయండి. పాటలు ఎంత పాపులర్ అయినా కూడా అన్ని పాటల్లోనూ ఒక విషయం ఏంటంటే, అమ్మాయి పర్ఫామ్ చేస్తుంటుంది, మీరు పక్కనుండి అమ్మాయి చేయిస్తూ ఉంటారు.
మీకు పర్ఫార్మెన్స్ పరంగా నేను కూడా ఇలా అలా అండర్ ప్లే అవుతుందని అలా ఏమైనా ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? ఇన్ఫాక్ట్ ఐ ఎంజాయ్డ్ దోస్ సాంగ్స్ సో మచ్. ఈవెన్ నౌ మేము రెగ్యులర్ మా సినిమాలో ఆ సాంగ్స్ చేసేటప్పుడు యూ డోంట్ నో హౌ ఆల్ ఆఫ్ అస్, ఐ మీన్ వీ డై టు డూ దీస్ సాంగ్స్. ఇంత మెలోడియస్ సాంగ్స్ విత్ బ్యూటిఫుల్ లిరిక్స్, విత్ బ్యూటిఫుల్ మీనింగ్, అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ విత్ జెన్యున్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. మీ వర్షన్ మీరు చెప్తారు, ఎల్లలన్నవే లేకుండా వెళ్ళు అని అమ్మాయి వర్షన్ చెప్తుంది, అది కూడా తప్పని కూడా ఏం అనలేము. ఐ మీన్ ఫ్రమ్ హర్ ఓన్ పర్స్పెక్టివ్ ఇట్స్ హల్లు ఘల్లు ఘల్లు మంటూ మీరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున పొంగు నింగి ఒళ్ళు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు. నిజంగా దర్శకుడి ద్వారా మనకేం చెప్పంటే అతను ఏం చెప్పదలుచుకుంది అతను ఊహ, ఆ అమ్మాయి ఏం చెప్పదలుచుకుంది ఆ అమ్మాయి ఊహ, ఈ రెండు ఒక రకమైన సంవాదంలో వెళ్తాయి. అవునండి. లయటికి లయ ఏమిటి, శృతి ఏమిటి, గాలికి లయ ఏమిటి, శృతి ఏమిటి, ప్రకృతిలో దేనికైనా కరెక్టే కదా. ఆ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొనసాగింపు వస్తుంది. ఆ కొనసాగింపులో తిరిగే కాలానికి తీరొకటి ఉంది. నువ్వు చెప్తున్న ఈ గాలి, ఈ సెలయేరు, ఆ వరద, ఆ చినుకు, ఇవన్నీ ప్రకృతిలో భాగం. ఈ ప్రకృతికి కూడా ఒక క్రమం ఉంది, గమనించు. నీకు దానికి తోచినప్పుడల్లా గ్రీష్మం తర్వాత హేమంతం తర్వాత చైత్రం, వాటి ఇష్టం వచ్చినట్టు రావు, బాగానే ఉంది. కానీ అది నువ్వు చెప్పడం వల్ల నీ లెసనింగ్, నీ తాలూకు రాసుకున్నటువంటి ఒక డిజైనింగ్లో ఉండదు. అది ఎవరి డిజైనింగ్ వాళ్ళది. ప్రకృతి డిజైన్ నువ్వు తయారు చేయలే, నా డిజైన్ నువ్వు తయారు చేయట్లేదు. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నా జీవితం సక్రమంగా ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. అది నీ పాఠానికి దొరకనే ఉంది నా అమ్మాయి. అప్పుడు ఆఖరిన ఆ చరణం తర్వాత నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు స్వర్గంగకు విలువేమో. తిరిగే కాలానికి తిరిగే కాలానికి తీరొకటుంది, అది నీ పాఠానికి దొరకను అంది. నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది, విలువేముంది. 1965లో విడుదలైన తేనె మనసులు చిత్రానికి విశ్వనాథ్ గారు ఆదుర్తికి అసోసియేట్గా పనిచేయడమే కాకుండా ఆ సినిమాకు ఎంపికైన కొత్త నటీనటుల కోసం వర్క్షాప్ నిర్వహించి సూపర్ స్టార్ కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి లాంటి వారికి నటనలో శిక్షణ కూడా ఇచ్చారు. ఆయనకి అనేక ఆల్టర్నేటివ్లు అడగరాను. కరెక్ట్గా గురి చూసి రామబాణం తగలవలసిన చోట తగిలితే ఒక్క పేజీ. ఆయనకి రాసిన చాలా పాటల్లో ఒకే వెర్షన్ రాసిన కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకొని 20 వెర్షన్లు 30 వెర్షన్లు ఒక పాట రాయాల్సి వస్తుంది అన్నది అది వేరే ప్రశ్న, దాన్ని పక్క వదిలేద్దాం. ఆ పల్లవి చూసిన వెంటనే నాకు విపరీతమైన మురిపి వచ్చింది. అద్భుతమైన పల్లవి రాసి